సంగారెడ్డి కానుంటి వికారాబాదు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాలలకు జరిగిన అన్యాయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తే 2011 జనాభా లెక్కలు తీసి ఇప్పుడు వర్గీకరణ చేస్తే మాలలకు తీరని అన్యాయం జరిగింది. అదేవిధంగా దీంట్లోనే రోసర్ పాయింట్ పెట్టి రోసర్ పాయింట్ను సవరిస్తేనే మాలలకు న్యాయం జరుగుతుంది. అందుగురించనే మేము పెద్ద ఎత్తున మేము హలో మాల చలో హైదరాబాద్ మాలల రణబేరి సభ 23న మేము సర్వనగర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున లక్షలాది మందిని తరలిచ్చి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఏంటంటే ఇది రాజకీయం కాదు, మీ నీళ్లు మీవే, మీ బండ్లు మీవే, అందరు పెట్టుకొని ఇది రాజకీయం కాదు, మన హక్కులను మన పోరాటం చేసి తెచ్చుకోనికి. అందు గురించనే మాలల రణబేరి సభ జయప్రదం చేయాలని లక్షలాది మంది కదిలి రావాలని కోరుతున్నాం. జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసిందో దాంట్లో తీవ్ర అన్యాయం చేసే విధంగా మాల కులానికి ఈ రోస్టర్ పాయింట్లను కేటాయించడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్లను సవరించేదాకా గత 6 నెలలుగా మేము పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. కాబట్టి నవంబర్ 23వ తారీఖున లక్షలాది మందితో సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణబేరి మహాసభను నిర్వహించాలని పెద్దలు చెన్నయ్య గారి నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నాం. దానికి మంత్రివర్యులు మాలజాతి ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వారితో పాటుగా మన ఎమ్మెల్యేలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వారందరూ కూడా ఖచ్చితంగా వచ్చి మన మాలల జాతికి ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాలల రోస్టర్ పాయింట్లను మూడో గ్రూప్కి ఏదైతే రోస్టర్ పాయింట్లు కేటాయించారో వాటిని కనీసం 1% ఉన్న గ్రూప్ 1 కులాలకు వచ్చిన ఉద్యోగాలు కూడా 5% ఉన్న ఈ గ్రూప్ 3లో ఉన్న మాలలకు రావట్లేవంటే కనీసం 0.5% కూడా మనకి రిజర్వేషన్ను కల్పించలేదనేది ప్రభుత్వం మనం తెలుసుకోవాలి. దీని ద్వారా ఈ రోస్టర్ పాయింట్ల ద్వారా మాల జాతి బిడ్డలకు ఇలా భావితరాలకు విద్యా ఉద్యోగాల్లో ఉద్యోగులకు ప్రమోషన్లలో ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా పోయినాయి. దీన్ని మనం జాతి హక్కులను మనం కోల్పోవడం జరుగుతుంది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మన హక్కుల సాధన కోసం వేరెవరూ ప్రయత్నం చేయరు. మన హక్కులను మనమే పోరాడి సాధించుకోవాలి. కాబట్టి మనందరూ కూడా ఇవాళ సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్కి వచ్చి లక్షలాదిగా తరలి వచ్చి ప్రభుత్వం పైన ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి విద్యార్థి, ఉద్యోగి, నిరుద్యోగి అందరూ కూడా తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై భీమ్. రాష్ట్ర విద్యా ఉద్యోగాల్లో ఎంత నష్టం జరుగుతుంది అనేది మా సోదర వర్గానికి లాభం కాదు, మాకు లాభం కాదు. ఇది ఓన్లీ రాజకీయ కుట్ర. ఈ కుట్రను తెరదించడానికి తొందరలోనే వాళ్ళకి ఇట్లా అర్థమయ్యే ఇట్లా దాన్ని ప్రధానంగా మేము 23న తడాకేంతో చూపిస్తాం. ఇంతకుముందు చూసిర్రు సికింద్రాబాద్లో ఏ విధంగా సభ జరిగిందో పెద్దల ఆధ్వర్యంలో, ఆ విధంగా మళ్ళీ ఇట్లా ఇప్పుడు 23 తారీఖు ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, టీచర్సు, లాయర్సు అందరు కూడా మనం కంపల్సరీగా సభకు పోయి విజయవంతం చేయవలసిందిగా మనకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం.